సుజాత తన కొడుకు చిన్నుతో కలిసి షాపింగ్ చేసుకుని బయటకు వచ్చింది. ఇంటికి ఫోన్ చేసి షాపింగ్ అయిపోయింది, వచ్చేస్తున్నా అని చెప్తుంది. ఇంతలో ఒక దొంగ బైక్ మీద వేగంగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్ని గమనించిన సుజాత వెంటనే బైక్ వెనకాల పరిగెడుతూ హెల్ప్ హెల్ప్, నా బ్యాగ్ ఎవరైనా పట్టుకోండి పట్టుకోండి అంటూ కొంత దూరం పరిగెట్టింది. వెంటనే చిన్ను, ఆగు మమ్మీ, కంగారు పడకు అంటూ తన మమ్మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని 2 సార్లు షేక్ చేశాడు. ఇంకా సుజాత దొంగ దొంగ అని అరుస్తూనే ఉంది. దొంగ దొంగ ఎవరైనా పట్టుకోండి ప్లీజ్, నా బ్యాగ్. ఇంతలో అక్కడికి కొంతమంది చేరారు. ఏమైంది? నా బ్యాగ్ అండి, వాడెవడో బండి మీద వచ్చి స్పీడ్గా పట్టుకెళ్ళిపోయాడు. అయ్యో, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకపోయారా? జస్ట్ ఇప్పుడేనండి. దొంగ వెదలు బైక్ మీద వచ్చి ఇలాంటి ఆడపిల్లల బ్యాగ్లు అవి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. మమ్మీ కంగారు పడకు, వచ్చేస్తుంది బ్యాగ్, కొంచెం సేపు ఎదురు చూడు. పోయిన బ్యాగ్ ఎలాగొస్తుందయ్యా, ఎదురు చూస్తే వచ్చేస్తుందా ఏంటి? ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి, ఇక్కడ సుజాత అంటే ఎవరు? అవును సార్, నేనే. నేను ఈ ఏరియాలో ఉండే పోలీస్ని. మీరు ఆపదలో ఉన్నట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఎలాంటి సహాయం కావాలి? సార్, నా హ్యాండ్ బ్యాగ్ ఎవడో బైక్పై వచ్చి దొంగిలించి వేగంగా వెళ్ళిపోయాడు సార్. ఎటు వెళ్ళాడో చెప్పగలరా? సార్ నేను చెప్తాను, ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్ళాడు. బహుశా ఈ 10 నిమిషాల్లో వాడు గాంధీనగర్ చేరుకోవచ్చు. వాడు బైక్ నెంబర్ ఇదిగో సార్ అంటూ ఫోన్ తీసి వెంటనే ఫోటో తీశాను సార్ అన్నాడు చిన్ను. ఓ వెరీ నైస్ బాయ్, వెంటనే ఫోటో తీసావు అంటూ, హలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్, ఇక్కడ ఒక ఆమె హ్యాండ్ బ్యాగ్ దొంగిలించి ఒకడు గాంధీనగర్ వైపు వస్తున్నాడు. వాడు బైక్ నెంబర్ అది రాసుకోండి, వెంటనే అలర్ట్ అవ్వండి అని ఫోన్ పెట్టేశాడు. పోలీస్ క్షణాల్లో దొంగని పట్టుకున్నారు. అక్కడ ఉన్నవారంతా ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యంగా అడిగారు. చిన్ను ఎప్పుడూ ఫోన్తో ఆటలాడమే కాదు, ప్రభుత్వం కల్పించే కొన్ని ముఖ్యమైన యాప్ల మీద కూడా అవగాహన పెంచుకున్నాడు. అక్కడ ఉన్నవారందరికీ చిన్ను శక్తి యాప్ గురించి వివరించి చెప్పాడు. మహిళలు, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ఉపయోగించుకోండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు. ఈ యాప్ని ఎలా వినియోగించాలో కాస్త చెప్పు బాబు. మీ స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఒకసారి మీ మొబైల్ నెంబర్ను రిజిస్టర్ చేసుకుని ఓటీపీని పొందండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆపదలో ఉన్న, ప్రమాదంలో చిక్కుకున్న వెంటనే ఈ యాప్ను ఉపయోగించండి. లేదా మీ మొబైల్ను ఒక్కసారి షేక్ చేసినా చాలు. దొంగిలించిన వెంటనే నేను ఫోన్ తీసుకుని ముందుగా షేక్ చేసి తర్వాత బైక్ నెంబర్ని ఫోటో తీసా. అదే మా బ్యాగ్ దొరకడానికి సహాయపడింది. ఓ, చాలా తెలివైన అబ్బాయి. తర్వాత వెంటనే మీకు దగ్గరలోని పోలీసులు మీ వద్దకు వచ్చి మీకు సహాయం చేస్తారు. శక్తి యాప్ ఆపద వేళ మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడే అందరూ ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాబు, బాగా చెప్పావు, కానీ మాకు ఎలాగో తెలీదు. కాస్త నువ్వు చేసి పెడతావు? తప్పకుండా. అక్కడ ఉన్న పోలీసు అలాగే అక్కడ చేరిన వారందరూ కూడా చిన్నును ఎంతో అభినందించారు.